గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? మరి అదేవిధంగా మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ నాయన ప్రభువా, మరి ఆరాధనలో ప్రభువా, మరి నాయన మరి మంచి పాటల్ని ప్రభువా నాయన, మంచి వాక్యాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా మరి ఆరాధన మొత్తం నీ ఆత్మని పరిశుద్ధాత్మదేవ మాకు తోడుగా ఉండి నడిపించు. మరి నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మరి వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవ ప్రభువా, నీ నడిపింపులో ప్రభువా మమ్మల్ని నడిపించి తండ్రి, నీ జ్ఞానం చేత మమ్మల్ని మాలో ఉండి మాట్లాడు తండ్రి ప్రభువా. ఈరోజు మరి ఏం మాట్లాడతారో ప్రభువా మరి మాతో మాట్లాడిపించండి ప్రభువా. మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవుని నామమున మీ అందరికి వందనాలు. మీ అందరు బాగున్నారా? మరి ఈరోజు కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులు 2వ అధ్యాయంలో మరి పౌలు గారు చెప్తా ఉన్నారు, ఆత్మ విషయమై, అంటే ఆత్మ గలవారు వినురుగాక, అంటే ఆత్మ విషయాలు, మరి దేవుని పరిశుద్ధాత్మ గురించి మరి పౌలు గారు ఏం చెప్పారో, దాని గురించి ఏం వివరించారో, మరి ఆ జ్ఞానం గురించి ఏందో ఒకసారి మరి ధ్యానించుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మరి దీని గురించి మరి పరిశుద్ధాత్మ గురించే చెప్పమని ఉంది. మరి కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయము మరి చదువుతున్నాను, ధ్యానించుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్య చాతుర్యంతోనూ
కానీ జ్ఞానం అతిశయంతోనూ కానీ దేవుని మర్మము మీకు ప్రకటించుచున్నాను, వచ్చుచున్న వాడిని కాను. అంటే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను నా జ్ఞానం చేత కాదు కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చేతనే నేను మీకు ఇది ప్రకటిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి నేను చెప్తా ఉన్నాను, ఈ సువార్తను నేను చెప్తా ఉన్నాను. నా సొంత మరి వాక్య చాతుర్యంతో కాదు కానీ దేవుడిచ్చిన వాక్యం జ్ఞానం బట్టి నేను చెప్తా ఉన్నానని పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే, నేను యేసు క్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందనని నిశ్చయించుకుంటుని. నేను యేసుక్రీస్తుని మరి సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప వేరే వారి గురించి నేను చెప్తలేను, సిలువ వేయబడిన యేసు ప్రభు గురించి నేను చెప్తున్నానని మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే నా సొంత జ్ఞానంతో కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానంతోనే నేను మీకు ఇది బోధిస్తున్నాను, ఇది ప్రకటిస్తున్నానని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే, ఇది నెరవేర్చుకున్నటకి మరి దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. మీ మధ్య మాట్లాడేందుకు దేవుడు నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు, నా జ్ఞానం కాదు కానీ దేవుడి జ్ఞానం అని పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే, మరి బలహీనతతోనూ భయముతోనూ ఎంత వణుకుతోనూ మీ యొద్ద నుండి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తి ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడుతూ సువార్తను ప్రకటించుచు జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరిచిన దృష్టాంతము నేలను వినియోగించి తిని. మరి నా విశ్వాసం ద్వారా అయితే కాదు కానీ, మనుషుల యొక్క విశ్వాసం ద్వారా కాదు కానీ, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క ఆధారం ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే నేను ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, ఈ జ్ఞానాన్ని మీ ముంగట పెడుతున్నాను, ఈ వాక్యాన్ని నేను ఇలా చెప్తున్నాను. నా సొంత జ్ఞానం కాదని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే నేను నా సొంత జ్ఞానంతో నేను ఎప్పుడు చెప్పలేను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిపించి ఆత్మజ్ఞానంతో మరి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మనుషుల విశ్వాసంతో కాదు కానీ దేవుని శక్తి ద్వారానే నేను మాట్లాడుతున్నాను, దేవుడు శక్తి ద్వారానే ఇది ప్రకటిస్తున్నానని పౌలు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి తీయటి మాటలు చెప్పడం కాదు, నా నోటి నుంచి వచ్చే తీయటి మాటలు, మనుషులు మాట్లాడే తీయటి మాటలతో ఇది కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిపిస్తున్నాడని మరి పౌలు గారితో మరి పరిశుద్ధాత్మ దేవుడి గురించి పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి ఆ జ్ఞానం గురించి చెప్తా ఉన్నాడు. అంటే మనుషుల జ్ఞానం గురించి కాదు కానీ ఆత్మ జ్ఞానం గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను, ప్రకటిస్తున్నాను. నా జ్ఞానం బట్టి అయితే నేను కాదని మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే, శక్తి, దేవుని శక్తి ఆధారం చేసుకొని ఉండవలెను. ఇది ఎలా ఉండాలి? దేవుడి శక్తి ఆధారం చేసుకొని ఉండవలెను అని చెప్తున్నాడు. అంటే మీరు చెప్పే ప్రతి ఒక్క మాట దేవుడి శక్తి ఆధారమై ఉండాలి. అంటే ఆత్మసారమైన మాటలు మీరు మాట్లాడండి అని పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి వాక్యానుసారంగా మీరు మాట్లాడండి అని పౌలు గారు బోధించేటప్పుడు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మరి పరిశుద్ధాత్మ దృష్టాంతము అంటే దేవుని వాక్యం ద్వారానే నేను ఇది చెప్పగలుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి నేను ఆయన జ్ఞానం ద్వారానే ఇది నేను మాట్లాడగలుగుతున్నానని పౌలు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూస్తే పరిపూర్ణులైన వారి మధ్యన జ్ఞానమును బోధించుచున్నాను, అది ఈ లోక జ్ఞానము కాదు. పరిపూర్ణమైన మధ్య అంటే పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నా. అంటే ఎవరైతే
జ్ఞానం గల వారు ఉన్నారో వాళ్ళ మధ్యన ఇది బోధిస్తున్నాను, కానీ ఇది మనుషుల జ్ఞానం కాదని మరి పౌలు గారు చెప్తున్నారు. ఈ లోక జ్ఞానము కాదు, నిరాధారకులై పోవుచున్న ఈ లోక అధికారుల జ్ఞానం కాదు, కానీ నిరాధికారులై అంటే ఈ లోక అధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మైమరినట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానమును అంటే దేవుడి యొక్క జ్ఞానం ఇది ఈ లోక నాయకులు చెప్పే జ్ఞానం కాదు, కానీ ఈ లోక సంబంధుల జ్ఞానం కాదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానం బట్టి నేను ఇది చెప్తున్నాను, ఇది చేస్తున్నానని మరి జ్ఞానం గురించి మరి చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా చూసుకుంటే బోధించుచున్నాము, దేవుని జ్ఞానము మరుగైనట్లుగా బోధించుచున్నాము, దేవుడు జ్ఞానము తెలిసినట్టుగా మేము బోధిస్తున్నాము. ఈ జ్ఞానమును మరుగై ఉండెను, జగత్తి ముందుగానే దీనిని దేవుడు మనము మహిమ నిమిత్తము నియమించెను. అంటే భూమి సృష్టించకముందే ఈ జ్ఞానం అనేది దేవుడు సృష్టించాడు. ఇది భూమి పుట్టకముందే, జగత్తు పుట్టకముందే మరి జ్ఞానం అనేది దేవుడు సృష్టించాడు. ఈ జ్ఞానాన్ని దేవుడికి మహిమ పరిచేలాగా ఉండాలని దేవుడు ఈ జ్ఞానాన్ని సృష్టించాడని చెప్తున్నాడు. మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే దానిని ఈ లోక అధికారులు ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసి ఉండుట ఎడల మహిమ స్వరూపు యగు ప్రభువుని సిలువ వేయక పోదురు. మరి ఈ లోకంలో ఉన్న అధికారులకు తెలిసి ఉంటే ప్రభు గురించి తెలుస్తుండే, ప్రభువుకి మరి యేసు ప్రభు వారికి సిలువ వేయకుండా ఉంటుండే కదా అని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే అంత జ్ఞానం తెలిసినప్పుడు, దేవుని గురించి తెలిసినప్పుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సిలువ వేయకుండే ఈ జ్ఞానము వాళ్ళకు తెలియదు కాబట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సిలువ వేయబడిందని చెప్తున్నారు. ఇందును గురించి దేవుని తప్ప ప్రేమించిన వారి కొరకు ఏమీయూ సిద్ధపరచుకొని అవన్నిటికంటే కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయంలో గోచరింపలేదు. మరి మనుషులకు ఏమనిపించిందంటే ఈ లోకం సంబంధులు ఏమంటున్నారంటే ఇది దేవుడి ఆత్మ జ్ఞానం గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి, ఆత్మ సంబంధులు కాదు కాబట్టి, ఈ నాయకులకు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడి గురించి తెలియదు కాబట్టి వీళ్ళందరూ మరి వాళ్ళకు గోచరిస్తలేదు. దేవుడి జ్ఞానం గురించి మరి ఆత్మ జ్ఞానం గురించి మరి పౌలు గారు చెప్తానే ఉన్నారు, కానీ వాళ్ళకు గోచరిస్తలేరు. పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి తెలుస్తలేదు కాబట్టి దేవుని ఆత్మ గురించి, ఆత్మ సంబంధులైన గురించి మరి తెలుస్తలేదు, గోచరిస్తలేదని చెప్తా ఉన్నాం అని రాయబడి ఉన్నది కదా. మాకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మాకైతే దేవుడు ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు కదా. ఒకడు మనుషుడి సంగతులను అతనిలోనున్న మనస్సాక్షికే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగనే దేవుని వలనే మనము దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు మనము లోకస్తులు కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొందితిమా. అలాగనే దేవుడు అంటే మనుషులలో మరి మనిషి లోపట ఉన్న ఆత్మకు సంబంధించిన మనసులో ఉన్న మాటలే మనకు తెలియదు. దేవుడు మాటలు ఎలా తెలుస్తాయి? మరి దేవుడు ఏమనుకుంటుండో, మరి దేవుడి ఆత్మ గురించి మనకు ఎలా తెలుస్తుందని
పౌలు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే 12వ వచనంలో దేని వలనైనను మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లోకస్తులకును కాక దేవుని యుద్ధ నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. లోకంలో ఉన్న వాటి కావు కానీ దేవుడి నుంచి వచ్చిన ఆత్మ నుంచి మనం పొందుకొని ఉన్నాము. మరి దేవుడు మనకిచ్చిన ఆత్మ బట్టే మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాము. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మని మనం పొందుకుంటున్నామని పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే ఆత్మ మనిషి జ్ఞానము నేర్పు మాటలతోనూ గాక ఆత్మ సంబంధమైన సంగతులతోనూ సంచరించుచు ఆత్మ నెరవేర్పు మాటలతోనూ వీటిని గూర్చియే కానీ మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధులైన మనుషులు దేవుని ఆత్మ విషయమై అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగానున్నవి. అవి ఆత్మ అనుభవం చేత వివేచింపబడుదును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మనుషులు ఏమనుకుంటారంటే మనం ఆత్మ విషయం గురించి దేవుడి విషయాలు చెప్తా ఉంటే వాళ్ళు ఈ లోకం గురించి ఆలోచిస్తారు కాబట్టి దేవుడి ఆత్మ విషయాలు వెర్రితనంగా మరి పిచ్చితనంగా కొడతాయని మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే ఆత్మ విషయం అనేది వాళ్ళకు అనుభవం బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. మనకు దేవుడిచ్చిన ఆత్మ బట్టి మనము ముందుకెళ్తూ ఉండాలి. అంటే ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు మనకిచ్చిన కొద్దీ మనము పొందుకోవాలి. అంటే పరిశుద్ధాత్మని మనకు దేవుడు ఏ రకంగా అయితే ఇస్తాడో మనం అలా పొందుకుంటూ ఉంటే ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటూ ముందుకు వెళ్ళాలని పౌలు గారు చెప్తా ఉన్నారు. అలా ప్రకటిస్తూ ఉంటేనే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మరి సువార్త అనేది ముందుకు వెళ్తుందని మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. వివేచనను కానీ అతడు వచ్చి చేతనైనను వివేచింపకబడును. ప్రభువు మనసును ఎరిగి ఆయనను బోధించగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగి ఉన్నవారు. ప్రభు అంటే దేవుడు మనసు ఎవరు ఎరిగి ఉంటారు? ఎవరికి సాధ్యమని పౌలు గారు చెప్తున్నారు. మనమైతే క్రీస్తు మనసు ఎరిగి ఉన్నాము కాబట్టి ఎరిగి ఉంటేనే మనము ఆయన గురించి బోధిస్తున్నాము కాబట్టి క్రీస్తు మనసు మనం ఎరిగి ఉండాలి. అంటే ఆత్మ విషయం అంటే క్రీస్తు యేసు ప్రభు గురించి మనం ఎరిగి ఉండాలి. ఆయన మనసు గురించి ఎరిగి ఉండాలి. మనము ప్రకటించేటప్పుడు మరి ఆత్మ విషయమైన సంబంధాలు కూడా మరి సంబంధమైన విషయాలు కూడా మాట్లాడుతూ ఉండాలి. మరి లోక సంబంధమైన విషయాలు కాకుండా దేవుని విషయాలు మాట్లాడాలి. మరి పరిశుద్ధాత్మ విషయాలు కూడా మాట్లాడాలి. దేవుడు మనకి ఎలా అయితే జ్ఞానం ఇస్తూ ఉంటాడో ఆ కొలది మనం మాట్లాడుతూ బోధిస్తూ ఉంటేనే మరి దేవుని వాక్యము మరి దేవుని యేసు ప్రభు వారి మరి సువార్త ప్రకటించడము ఎలానో మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. పౌలు గారు రాసిన ఇక్కడ ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాలు మనము నేర్చుకోవాలి. అంటే ఆత్మ జ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి. మనం ఒక క్రైస్తవుడు అయినప్పుడు కానీ మనము మన చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆత్మ విషయంలో ముందుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మరి ప్రార్థన చేసుకోవాలి. మరి దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఉండాలి. మరి అదేవిధంగా దేవుడు వాక్యం ద్వారా మనకు మాట్లాడింది కూడా మనము మన మనసులో ఉంచుకోవాలి, విత్తబడి ఉండాలి. ప్రతి ఒక్క వాక్యము మన మనసులో విత్తబడి ఫలించి మళ్ళీ అది వృక్షించి మరి అది మనము ప్రకటించాలి. మరి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయనా ప్రభువా. మేము ఈ లోక సంబంధం కాదు నాయనా ప్రభువా, ఆత్మ సంబంధమై ఉండాలి ప్రభువా నాయనా ప్రభువా. మరి నీ వాక్యంలో కానీ నీ ప్రార్థనలో కానీ మేము ఆత్మ సంబంధులై ఉండాలి ప్రభువా. ఇహలోక సంబంధులం కాదు ప్రభువా, ఆత్మ సంబంధులై ఉండాలి. అట్టి జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. అట్టి జ్ఞానం నాకు మరి మా అందరికీ దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ అట్లాంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. పౌలుకి ఎలా అయితే జ్ఞానాన్ని దయచేశారో అట్లాంటి జ్ఞానాన్ని మా బోధించే జ్ఞానాన్ని మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఇహలోక జ్ఞానం కాకుండా మరి దైవికమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ
మరి అదేవిధంగా ప్రభువ ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మ దేవ మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువ. మరి తన ప్రతి ఒక్క బిడ్డని వాళ్ళ పనులలో మరి తోడుగా ఉండి మీ ఆత్మని తోడుగా ఉండి నడిపించండి ప్రభువ. ప్రతి ఒక్క సమస్యని యేసునామములో తొలగించండి ప్రభువ. మరి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కర్లు ఉన్నాయో ప్రభువ అవన్నీ యేసునామములో తొలగిపోను గాక ప్రభువ. అదేవిధంగా ప్రభువ మరి ఎవరికైతే మరి అనారోగ్య సమస్య ఉందో ప్రభువ, ఎవరైతే అప్పులతో ఉన్నారో ప్రభువ, ఎవరైతే బిజినెస్ కాకుండా ఉన్నారో ప్రభువ, వారందరినీ మరి ముందుకెళ్ళేటట్టు సహాయం చేయతండి. వాళ్ళందరికీ తోడుగా ఉండండి ప్రభువ. మరి నాయన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. మరి రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి, అప్పులుగా ఉన్నవారిని అప్పులు కట్టుకుని సహాయం చేయండి ప్రభువ. గృహాలు లేని వారి గృహాన్ని దయచేయండి ప్రభువ. మరి నాయన ప్రభువ మరి ఎవరైతే జాబ్ లేదో వాళ్ళందరికీ జాబ్ దయచేయండి ప్రభువ. మరి ఎవరైతే మరి ప్రభువ మరి ఎటు ఏం దారి దొరకలేదు నాయన ప్రభువ, మనశ్శాంతి లేదన్నారు ప్రభువ, వాళ్ళందరికీ మనశ్శాంతిని దయచేయండి, దీర్ఘశాంతాన్ని దయచేయండి ప్రభువ. మీ ఆత్మజ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువ. ప్రతి ఒక్క బిడ్డకు మీ ఆత్మజ్ఞానాన్ని దయచేయండి ప్రభువ. మీ ఆత్మజ్ఞానాన్ని మా మీద కుమ్మరించమని అడుగుతున్నాను ప్రభువ. ఇంకా ప్రకటించాలి ప్రభువ. నీ జ్ఞానాన్ని ఇంకా మా మీద దయచేయండి ప్రభువ. నీ కృపను దయచేయండి ప్రభువ. నీ బలాన్ని దయచేయండి ప్రభువ. అదేవిధంగా ప్రభువ మరి ఛానల్ని చూస్తున్న ప్రభువ మా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి ప్రభువ. నాయన మా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీసేయండి ప్రభువ. నాయన ప్రతి ఒక్క సమస్యల్ని తీసేయండి ప్రభా. యేసునామములో మాకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా మరి గాడ్స్ విజన్ ఛానల్ని ఇంకా ముందుకెళ్ళేటట్టు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఇంకా గొప్పగా మరి వాక్యం మరి చెప్పేటట్టు నీ జ్ఞానం చేత ముందుకెళ్ళేటట్టు సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. యేసునామములో అడుగుతున్నాం. మీ అందరికీ వందనాలు. ఆమేన్.